వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాపు వస్త్రాన్ని ప్రయోగించాడు. మరి కాపు వస్త్రాన్ని ప్రయోగించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్కు అంటే కూటమికి కాపులను దూరం చేయాలన్న ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన ప్లాన్ను రూపొందించాడో ఆ రూపొందించి అమలు చేస్తున్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నదట. అది నిజమేనా? అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం సొంత సామాజిక వర్గం వారికి ఎంత మాత్రం అర్థం కావడం లేదట. లేని దాని గురించి పాకలాడుతూ ఉన్న వాటిని పోగొట్టుకున్న చందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని సొంత సామాజిక వర్గం వాళ్ళే వ్యాఖ్యానిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు నా ఏసీలు అన్న వైనం, ఇప్పుడేమో నా కాపులు అంటూ రాజకీయం చేస్తుండటంపై రెడ్డి సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుందట. అధికారంలో ఉన్నప్పుడు సొంత సామాజిక వర్గాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి, అధికారం కోల్పోయిన తర్వాత కూడా సొంత సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదట. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని ఆ వర్గం వారే విమర్శిస్తున్న పరిస్థితి. 2014, 2019 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం పెద్దగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు పెద్ద సాహసమే చేసిందని చెప్పవచ్చు. కానీ 2024 వచ్చేసరికి మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతులెత్తేసిందట. ఆ సామాజిక వర్గం మొత్తానికే చేతులెత్తేయడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చతికిల పడ్డాడట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకే తాటిపైకి వచ్చిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచినది వాస్తవం. వైసీపీ అంటే తమ పార్టీ అన్నట్లు రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకున్నది వాస్తవం. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నది వాళ్ళు గ్రహించిన సత్యం. ఆ నలుగురు తప్ప మిగతా నేతలకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదట. రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద వర్గాలకు కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఆ సామాజిక వర్గం వాళ్ళే ఇప్పుడు వాపోతున్న పరిస్థితి. అందుకే ఆ సామాజిక వర్గం ప్రస్తుతం మనసు మార్చుకుంది. 2024 ఎన్నికల్లో పూర్తిగా వాళ్ళంతా ఆ సామాజిక వర్గం అంతా సైలెంట్గా అయిపోయిన వైనం. అలాగని వారు వైసీపీని కూడా విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని వాళ్ళు వాపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు అంటూ బీసీ పల్లవి అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో కాపులను వదిలేశారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు ఎస్సీలు తమ వెంట ఉంటారని అంచనా వేసుకున్నారు. అత్యాశ కూడా పడ్డారు. కానీ అన్ని వర్గాలు దూరం కాగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పూర్తిగా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాపులు అంటూ కొత్త పల్లవి జగన్మోహన్ రెడ్డి అందుకున్నాడు. సొంత పార్టీ నేతలతో కాపుల ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయిస్తున్నారు. దీంతో మిగతా సామాజిక వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనపై చర్చ జరుగుతోందట. మిగతా సామాజిక వర్గాలు మొత్తంగా కూటమి అంటే ఒక చోట చేర్చుకొని చర్చిస్తున్నారట. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డి పైన విపరీతంగా ఫైర్ అవుతున్నదట. ఇంత జరిగాక కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా కుల రాజకీయాలను పట్టుకొని వేలాడుతుండటంపై కూడా తీవ్ర చర్చ నడుస్తుందట. కులాలకు సమప్రాధాన్యం ఇవ్వాలి తప్ప ఇలా కుల రాజకీయాలకు నమ్ముకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. అంటే ఒక నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకులు అందరినీ సమాన స్థాయిలో చూడాలి తప్ప కుల రాజకీయాలు ప్రోత్సహించద్దనేది
చాలామంది కుల పెద్దలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న వైనం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల నాయకులను పిలిపించుకొని మాట్లాడేది. అన్ని వర్గాల నాయకులతో సమావేశాలు పెట్టేసి అన్ని వర్గాల నాయకులను సమానంగా చూసేది. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి అనంటే ఆంధ్రప్రదేశ్లో కులచిచ్చు పెడుతున్నాడని చెప్పేసి తన వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా విపరీతమైన విమర్శలు చేస్తున్న పరిస్థితి. చూద్దామంటే ఈ కులతంత్రం అనేది జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూద్దాం.